హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షర్మిస్ కిచెన్. ఈ రోజు నేను 6 రకాల దోసలను చేసి చూపిస్తున్నానండి. దీనికోసం ముందుగా కారం చేసుకుంటున్నాను. కారం కోసము ఒక 2 పెద్ద ఆనియన్ని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని పక్కన పెట్టేసుకొని, ఒక పాన్ పెట్టి పాన్ బాగా హీట్ అయిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసి, ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల పచ్చి శనగపప్పు వేసి బాగా ఎర్రగా ఫ్రై చేసుకొని, మనం ముందుగా కట్ చేసుకున్నాం కదా ఆనియన్ కూడా వేసేసి లైట్‌గా మెత్తబడేంత వరకు ఫ్రై చేస్తే సరిపోతుంది. ఎక్కువ మాడిపోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల నువ్వులను కూడా ఏసేసి, ఈ నువ్వులను కూడా ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ ఫ్రై చేసామంటే నువ్వులు మాడిపోయి చేదొచ్చేస్తుంది. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత లాస్ట్‌గా ఇందులోకి 4, 5 వెల్లుల్లి రెబ్బలను కూడా వేసేసి, ఒక్క నిమిషం పాటు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలి. దీన్ని పూర్తిగా చల్లారనిచ్చిన తర్వాత మిక్సీ జార్‌లోకి వేసుకోవాలి. మిక్సీ జార్‌లోకి వేసేసుకొని ఇప్పుడు ఇందులోకి పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు యాడ్ చేసుకుంటున్నాను. అదే విధంగా రుచికి సరిపడా సాల్ట్‌ని గూడా యాడ్ చేసుకోవాలి. అదే విధంగా అరచెక్క నిమ్మరసం కూడా పిండేస్తున్నాను. ఈ సీడ్స్ వేయకుండా రసం వరకు తీసుకుంటే సరిపోతుంది. నేనైతే ఇక్కడ ఒక హాఫ్ అన్ అవర్ ముందు వేడి నీళ్ళలో ఎండు మిరపకాయలు నానపెట్టి ఉంచానండి. సో, ఆ ఎండు మిరపకాయలని ఈ మిక్స్‌లో యాడ్ చేసేసుకుంటున్నాను. మీ దగ్గర కాశ్మీరీ చిల్లీ ఉంటే ఆ కాశ్మీరీ చిల్లీని యాడ్ చేసుకోండి. కారం మనకు రెడ్ కలర్‌లో ఉంటుంది. ఈ వాటర్‌ని యాడ్ చేసేస్తున్నానండి. నేను మిరపకాయలు నానపెట్టాను కదా! ఆ వాటర్‌ని యాడ్ చేసి మిక్సీ పట్టేసి పక్కన పెట్టేస్తున్నాను. ఇప్పుడు మనం ఫస్ట్‌గా తయారు చేసుకునే దోస మసాలా దోస. మసాలా దోస కోసము నేను మసాలా తయారు చేస్తున్నాను. దానికోసము ఒక 2 పెద్ద ఆలూని తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని పక్కన పెట్టేసి పాన్ పెట్టుకొని పాన్‌లో వాటర్ వేసి, వాటర్‌లో మనం ముందుగా కట్ చేసుకున్నాం కదా ఆలుని ఇందులో ఏసేసి, ఇందులో రుచికి సరిపడా సాల్ట్‌ని యాడ్ చేసుకుంటున్నాను. సాల్ట్ ఎక్కువేయొద్దండి. కొంచెం ఏస్తే సరిపోతుంది. ఒకవేళ తక్కువైతే మనము ఫ్రై చేసేటప్పుడు అందులో యాడ్ చేసుకోవచ్చు. మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ పాటు ఉడకనిచ్చామంటే ఆలు బాగా మెత్తగా ఉడికిపోతుంది. మరీ ఎక్కువగా గూడా మెత్తగా అవ్వాల్సిన అవసరం లేదు. కుక్ అయితే చాలు. ఇలా కుక్ అయిపోయిన తర్వాత వీటిని ఒక ప్లేట్‌లో తీసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. ప్లేట్‌లో తీసుకొని పక్కన పెట్టేసి బాగా చల్లారిన తర్వాత దీని స్కిన్ మొత్తం తీసేసి ఆలుని చిన్న చిన్న ముక్కల కిందకి మ్యాష్ చేసుకోవాలి. మరి ఎక్కువ పేస్ట్‌లాగా గూడా చేయాల్సిన అవసరం లేదు. చిన్న చిన్న ముక్కల కిందకి మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఈ మసాలా దోస మనకు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ హోటల్‌లో ఎలా ఉంటుందో అలాగే ఉంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు పాన్ పెట్టేసి పాన్ బాగా హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి, ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ పచ్చి శనగపప్పు వేసి బాగా ఎర్రగా ఫ్రై చేసుకొని, అదే విధంగా 1 టేబుల్ స్పూన్ జీలకర్రను కూడా అదే విధంగా 2 రెమ్మల కరివేపాకును కూడా వేసేసి లైట్‌గా ఫ్రై చేసుకొని, ఇందులో సన్నగా కట్ చేసుకున్న ఒక 2 ఆనియన్స్‌ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. లైట్‌గా ఫ్రై చేసుకుంటే చాలు. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని, పావు టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని లైట్‌గా ఫ్రై చేసుకొని, మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా! ఆలు మిక్చర్‌ని ఇందులో ఏసేసుకోవాలి. ఆలూని ఇందులో ఏసేసుకొని మసాలా మొత్తం ఆలూకి పట్టేలాగాన బాగా ఫ్రై చేసుకోవాలి. మంటను లో ఫ్లేమ్‌లో పెట్టుకొని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకుంటున్నప్పుడు మనకు ఇది డ్రైగా అనిపిస్తే ఒక 2 టేబుల్ స్పూన్ వరకు వాటర్ యాడ్ చేసామంటే సరిపోతుంది. మరి డ్రైగా ఉన్నా కూడా బావుండదండి. ఇలా మిక్స్ చేసుకునేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. మీరు పచ్చిమిర్చి యాడ్ చేసుకునే వాళ్ళైతే ఈ స్టేజ్‌లో యాడ్ చేసుకోవచ్చు. నేనిక్కడ యాడ్ చేయట్లేదండి. పిల్లలు ఎక్కువ ఇష్టపడరు. ఇలా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దోసేసుకోవాలి. దోస కోసం పెనం పెట్టుకొని పెనం బాగా హీట్ అయిన తర్వాత ఒక గరిటె వరకు పిండి తీసుకొని ఇందులో వేసి బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. పాన్ బాగా హీట్‌గా ఉన్నప్పుడే దోస వేసుకోవాలండి. హీట్‌గా లేకుండా వేస్తే దోస మంచిగా రాదు, అతుక్కుపోతుంది. ఇలా వేసేసుకొని మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్నాం కదా కారం ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఇందులో వేసుకొని ఈ దోస మొత్తానికి బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. మీరు 3 టేబుల్ స్పూన్ వరకైనా తీసుకోవచ్చండి. నేనిక్కడైతే 2 టేబుల్ స్పూన్ వరకు తీసుకొని లైట్‌గా స్ప్రెడ్ చేస్తున్నాను. ఇలా మొత్తం స్ప్రెడ్ చేసేసిన తర్వాత ఇప్పుడు అంచుల వెంట ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ యాడ్ చేసుకొనేసి మధ్యలో బటర్ కానీ లేదా నెయ్యి గాని యాడ్ చేస్తే బావుంటుందండి. మనకి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ హోటల్‌లో టేస్ట్ వస్తుంది. మీరు బటర్, నెయ్యి ఇష్టపడని వాళ్ళైతే ఆయిల్ గూడా యాడ్ చేసుకోవచ్చు. కానీ
బటర్, నెయ్యి వేస్తే టేస్ట్ బావుంటుంది. ఇలా యాడ్ చేసుకొనేసిన తర్వాత మధ్యలోకి మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్నాం కదా మసాలా. ఆ మసాలాని ఇందులో వేసేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్ వరకు మధ్యలోకి పెట్టుకుంటే సరిపోతుంది. ఎక్కువ మసాలా పెట్టినా కూడా బావుండదండి. ఇలా వేసేసుకొని దోసని బాగా ఎర్రగా కాలనివ్వాలి. చాలామందేందంటే దోసలు వేసేటప్పుడు దోస వైట్ కలర్‌లో ఉంటుంది. చూడండి ఇలా రెడ్ కలర్‌లో క్రిస్పీగా ఉంటే మనకు దోస టేస్ట్ బావుంటుంది. ఈ దోసకి ఆయిల్ ఎక్కువ ఉంటేనే బావుంటుందండి. ఇలా మధ్యలో ఉండేలాగాన ఇలా ఫోల్డ్ చేసామంటే మన మసాలా దోస రెడీ. ఇప్పుడు నెక్స్ట్ పన్నీరు దోస. పన్నీర్ దోస కోసము సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా మనము ఒక గరిటెడు పిండి తీసుకొని ఇదే విధంగా పాన్ మొత్తానికి స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకునేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ను, అదే విధంగా సన్నగా కట్ చేసుకున్న టమోటా ముక్కలను కూడా వేసేసుకుంటున్నాను. ఇలా వేసేసుకొని కొత్తిమీరను కూడా యాడ్ చేసుకుంటున్నాను. సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని, ఇప్పుడు ఇందులో నేను పన్నీర్‌ని తురిమేసుకుంటున్నాను. ఇలాగా పన్నీర్ మొత్తాన్ని దోస మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. పన్నీర్ ఒక మెజర్‌మెంట్ అంటే ఏం లేదండి. మీకెంత ఇష్టమో అంత యాడ్ చేసుకోవచ్చు. ఇలా తీసేసుకొని ల పైన ఇందులో లైట్‌గా సాల్టు, కారము అలా స్ప్రెడ్ చేసామంటే సరిపోతుంది. ఇలా తీసేసుకొని అంచుల వెంట ఆయిల్ వేసుకోవాలి. ఇది పైకే ఉంటుంది గాబట్టి ఈ పన్నీరు కొంచెము మనము దోసలు తీస్తాం కదండీ! ఆ స్టిక్కు దాంతో కొంచెం ఇలా స్ప్రెడ్ చేసామంటే అలా లోపలికొత్తామంటే లోపల వరకు బాగా కుక్ అయిపోతుంది. తీసినప్పుడు విడిపోకుండా ఉంటుంది. సో, ఇలాగా దోస మొత్తాన్ని ఎర్రగా కాలిన తర్వాత తీసేసామంటే మన పన్నీర్ దోస రెడీ అయిపోతుంది. ఎప్పుడు నార్మల్ దోస కాకుండా ఇలాగ డిఫరెంట్ డిఫరెంట్‌గా చేసి పెట్టామంటే చాలా ఇష్టంగా తింటారు. చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి ఇంత ఎర్రగా రావాలండి దోస. ఇలా తీసి పక్కన పెట్టేసి నెక్స్ట్ వచ్చేసి కారం ఎగ్ దోస అండి. ఇది రాయలసీమ స్పెషలు. ఆ రాయలసీమలో కారం ఎగ్ దోస ఎక్కువ తింటూ ఉంటారు. సేమ్ అదే విధంగా మనము దోస వేసుకొనేసి మధ్యలో ఒక 2 టేబుల్ స్పూన్ వరకు కారం యాడ్ చేసుకోవాలి. దీన్ని దోస మొత్తానికి స్ప్రెడ్ చేసుకొనేసి, ఇప్పుడు పైన మనము ఎగ్ తీసుకోవాలండి. ఎగ్ మీ ఇష్టము. ఒకటి తీసుకోవచ్చు లేదా 2 తీసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 1 ఎగ్ తీసుకుంటున్నాను. ఇలా ఎగ్ తీసేసుకొని దోస మొత్తానికి బాగా స్ప్రెడ్ చేసుకోవాలి ఈ ఎగ్‌ని. ఎగ్ దోసకి కారము మళ్ళీ పైనేయమండి ఇక్కడ. కారం ఎగ్ దోస కాబట్టి మనం ఫస్టే కారమేసేస్తున్నాము. పైన మళ్ళీ కారం మసాలాలేమి యాడ్ చేయము. సో, మీ కారాన్ని బట్టి ఫస్టే యాడ్ చేసుకోండి కారము. సైడు ఆయిల్ వేసేసి ఈ దోసని బాగా ఎర్రగా కాలనివ్వాలి. ఈ దోసని మీరు తిప్పిచ్చి వేసుకోవాలంటే ఏసుకోవచ్చండి. నాకైతే బాగా కుక్ అయిపోయింది పై వరకు ఎగ్గు. సో, దానివల్లయితే నేను దీన్ని మళ్ళీ తిప్పిచ్చట్లేదు దోస. మీకు కాలకపోతే ఇంకొకసారి దీన్ని తిప్పిచ్చి ఒక నిమిషం పాటు కాలనిచ్చిన తర్వాత తీసేసుకోండి. నేనైతే డైరెక్ట్‌గా తీసేసాను. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి నెల్లూరు ఎగ్ దోస అండి. నెల్లూరు ఎగ్ దోసకి మనం దోస వేసేసుకొని, ఎగ్‌ని మనం ఫస్టే దీంట్లో ఏసేస్తున్నాము. ఇది నెల్లూరులో బాగా ఫేమస్ అండి. ఎక్కువ హోటల్‌లో ఎగ్ దోస ఇలాగే ఏస్తారు నెల్లూరు సైడు. ఫస్టే ఎగ్గేసేసి మొత్తానికి దోస మొత్తానికి స్ప్రెడ్ చేసేసి, పైన ఇందులో కారం యాడ్ చేస్తారు. కారం వచ్చేసి నేనిక్కడ ఫస్టే కారము, సాల్టు 2 మిక్స్ చేసి పక్కన పెట్టుకున్నానండి. కొంచెం కారము, కొంచెం సాల్ట్ మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకొని, ఇప్పుడు దోస పైన దాన్ని యాడ్ చేసుకోవాలి. ఇది చాలా బావుంటుందండి ఇది. ఇలాగా కారం మొత్తం యాడ్ చేసేసుకొని, ఆ సైడు ఆయిల్ వేసేసి, బాగా ఎర్రగా కాలనిచ్చేసి, దోస తీసేయడమే. హోటల్‌లో ఏందంటే, ఎక్కువగా దీన్ని తిప్పిచ్చరండి దోస. ఇలాగే బాగా ఎర్రగా కాలిన తర్వాత ఫోల్డ్ చేసి ఇచ్చేస్తారు. నాకైతే పై వరకు ఇది కుక్ అయిపోయింది. నేను ఇలాగే ఫోల్డ్ చేసేసాను. నెక్స్ట్ దోస మనది ఆనియన్ కారం దోస అండి. దీనికోసము సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా మనం దోస వేసేసి, ఇలా పాన్ మొత్తాన్ని స్ప్రెడ్ చేసేసి, మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్నాం కదా కారము, ఆ కారాన్ని ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా మనము దోస మొత్తానికి దీన్ని స్ప్రెడ్ చేసేయాలి. ఇలా స్ప్రెడ్ చేసేసి ఇలాగే తీసేస్తారండి. అది రాయలసీమ కారం దోస. అంటే దీనిపైన ఆనియన్స్ ఏమి యాడ్ చేయకుండా ఇలాగే కారం ఏసేసి, ఆయిల్ వేసి మొత్తం తీసేస్తారు. అది ఆనియన్ అది కారం దోస. చాలా బావుంటుంది అలా కూడా. నేనైతే ఇక్కడ ఆనియన్ యాడ్ చేశాను. ఆనియన్ కారం దోస. అంచుల వెంట ఆయిల్ వేసేసి బాగా ఎర్రగా కాలనిచ్చిన తర్వాత మనం దోస తీసేయడమే. ఆనియన్ వేయకుండా తీసేసామంటే కారం దోస అవుతుంది. ఆనియన్ ఏసామంటే ఆనియన్ కారం దోస అవుతుంది. మీకెలా ఇష్టమో అలా ఏసుకోవచ్చు. సో, ఇలా మొత్తము కాలనిచ్చిన తర్వాత
ఆనియన్ కారం దోస తీసేయడమే. నెక్స్ట్ లాస్ట్‌గా నేను ప్లెయిన్ దోస చూపిస్తున్నాను. ఇది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందరికీ తెలిసిందే. కాకపోతే ఏందంటే, దోస మనకు క్రిస్పీగా రావాలి. ఈ దోస బ్యాటర్‌ని నేనెలా చేశానో నెక్స్ట్ వీడియోలో నేను పోస్ట్ చేస్తానండి. ఇప్పుడు వీడియో బాగా లెంత్ అయిపోయింది. సో, దానికోసం నేను ఈ పిండిని ఎలా చేశానో నేను వీడియోలో చూపించలేకపోయాను. నెక్స్ట్ వీడియోలో తప్పకుండా ఈ దోస బ్యాటర్‌ని ఎలా చేయాలో నేను చూపిస్తాను. సేమ్ ఇదే విధంగా ఆయిల్ వేసేసి బాగా ఎర్రగా కాలనిచ్చిన తర్వాత ప్లెయిన్ దోస తీసేయడమే. చాలా టేస్టీగా ఉంటాయండి. డిఫరెంట్‌గా ఇలా ట్రై చేసి చూడండి. అందరికీ నచ్చుతుంది. మీరు గూడా ట్రై చేసి మీకెలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో గనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.